నమస్తే అండి. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండి పచ్చిరొయ్యలు టమోటా కోడిగుడ్లతో పులుసు అయితే పెట్టుకున్నాం. అది ఎలా చేసుకోవాలనేది మొత్తం మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. కర్రీ అయితే చేసేసాను. ఇప్పుడు చూసేద్దాం మనం ఎలా అనేది చేసుకున్నాం అనేది. ఈ కోడిగుడ్లు టమాటా పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు ఇంట్లో పిల్లలైతే. ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దామండి. ఈరోజు అయితే టమాటా కోడిగుడ్లు పులుసు కోసం అయితే గుడ్లు అయితే ఉడికించాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టానండి. ఇప్పుడైతే గుడ్లు అయితే ఫ్రై చేసుకుందాం. ఫీల్ అన్ని తీసేసి అయితే బాండీ అయితే పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను. కోడిగుడ్లు అయితే ఫ్రై చేసుకోవడం కోసం. దీంట్లోనే మళ్ళీ కర్రీ కూడా చేసేస్తాను. ఆయిల్ వేసాం కదండి. దీంట్లో అయితే గుడ్డుని అయితే ఒలిసేసి నీట్గా గీతలు పెట్టుకున్నాను. గీతలు పెట్టుకోకపోతే పేరిపోతాయట మా అమ్మ అనేది. అవుతుందో తెలియదు కానీ గుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. గుడ్లు అనేది పగిలిపోతాయి కదా, ఇవి తీసేసుకుందాం. మాకు నేనేసి తొందరగా వేసేసాను, కానీ ముందు ఇవి తీసేసుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిరొయ్యలు అయితే వేస్తున్నాను. ఈ పచ్చిరొయ్యలు ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది అయితే ఫ్రై అవుతున్నాయండి. ఇంకా కావాలి, ఫ్రై కావాలి. ఈ మొత్తం ఈ ఆవిరి అంతా పట్టేసి నా ఫోన్ అంతా నాశనం అయిపోయింది. ఈ వీడియోలు ఎలా ఉన్నా కానీ ఊరూరి ఉల్లిపాయలు అనేది అయితే ఫ్రై అవుతున్నాయి కదండి. దీంట్లోకి అయితే నేను ముందుగానే టమాటాలు కోసి పెట్టాను. అయ్యో ఎలా కనిపిస్తున్నాయి ఆ టమాటాలు కూడా. ఈ టమాటాలను అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ టమాటాలు కూడా వేసాం కదండి. టమాటాలు మొత్తం మ్యాష్ అయిపోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ టమాటాలు ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయండి. ఈ లోపల మనం కొంచెం అంత చింతపండు తీసుకుని అయితే తేజకి మీరు అసలు బాగా రావట్లేదు, ఏం చేయలే. ఇప్పుడైతే దేవుడా ఇదైతే ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్లో అయితే వేసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇదైతే ఫ్రై అయిపోతుంది కదండి. దీంట్లోకి అయితే కారం అయితే వేసుకుందాం. కారం వేసుకుని మంచిగా కలిపేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసుకుందాం.
సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. ఇవంతా కొంచెం దగ్గరికి అయ్యేటట్టు ఉడకనిచ్చుకుందాం. కెమెరా తుడిస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదంతా దగ్గరికి కొంచెం ఉడకనిద్దామండి. కర్రీ అయితే మగ్గిపోతుందండి. దీంట్లో కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఈ వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఉంచేసుకున్నా బాగుంటుందండి టమాటా గుడ్డు కర్రీలా. కొంచెం పులుసు వేసుకుంటే కొంచెం ఇంకా చిక్కగా బాగుంటుంది. ఇప్పుడైతే చింతపండు పులుపు అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం అంత ఉంచాను కదా, అది వేసేస్తున్నాను. అది కొంచెం అంత నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా, ఆ చింతపండు పులుపు అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఇంకా ఇది కొంచెం దగ్గరికి ఉడకనిచ్చుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పులుసు అయితే మరిగిపోతుందండి. దీంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు వేసుకుని కలిపేసుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాం. మనకి ఇప్పుడైతే కోడిగుడ్లు టమాటా పులుసు అయితే పచ్చిరేలు కోడిగుడ్లు టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.